డిఎస్సి అవకతవకలపై చిత్తూరులో 3 రోజుల పాటు వైసీపీ శ్రేణులు శాంతియుత రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎన్సీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక గంగినేని చెరువు వద్ద నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తుండగా ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు 33 మందిని అరెస్టు చేసి 2వ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేశారు. మొన్న కూడా ఇచ్చినాము, ముందు కూడా ఇచ్చినా నేను వాళ్ళంతా చేసి మేము జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే చేయాలి. ఇది ర్యాలీలు చేశారు. 500 అంటే కట్టడం లేదా ఈరోజు మా చిత్తూరు నియోజకవర్గంలో ప్రశాంతతగా డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద రిలే నిరాహార దీక్ష 3 రోజులు చేసేసి ఈరోజు వచ్చేసరికి ప్రశాంతతగా మన గంగినేని చెరువు దగ్గర నుంచి టువర్డ్స్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు రావాలనేసి పార్టీ ఆదేశాల మేరకు మేమందరూ కూడా బయలుదేరితే పోలీసు వాళ్ళు వచ్చేసరికి అక్రమంగా మా నాయకుడు ఎంసీ విజయానందరెడ్డి గారిని అరెస్ట్ చేసి బంధించడం కూడా జరిగింది. స్పోర్ట్స్ కోటాల్లో ఏదైతే అక్రమం జరిగిందో దాని మీద మేము ఈరోజు ప్రశాంతతగా మేము రిలే నిరాహార దీక్ష కానివ్వండి, అదేవిధంగా మేము కొన్ని నిరసన కార్యక్రమాలు జరుపుతా ఉంటే పోలీసు వాళ్ళు
సంబంధం లేకుండా వచ్చే మా నాయకుడిని విజయానంద రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకటే నేను చెప్పేది ఏమ్రా అంటే, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకి ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు ఎక్కడ ఇచ్చినారు? రెండు సంవత్సరాలు అయిపోతా ఉంది. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు. ఎవరికి ఇచ్చినారు? ఎక్కడ ఇచ్చినారు? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పినారు. ఎక్కడ ఇచ్చినారు? ఎవరికి ఇచ్చినారు? రోజు స్టూడెంట్స్ అంతా రోడ్ ఎక్కితే వాళ్ళంతా అరెస్ట్ చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేదంటే వేరేమన్నా నేను తెలియజేసుకుంటున్నాను.